తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కార వేణుగోపాల్ రావులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇక మరింత సమాచారం మా సిటీ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. సంతోష్ని ఏదైతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక నియామకాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 11 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, మొత్తం 12 మంత్రులు క్యాబినెట్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఇంకా 6 మంత్రులతో క్యాబినెట్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సీనియర్ నేతగా పనిచేస్తూ రేవంత్ రెడ్డికి అండదండగా ఉండి మొదటి పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అనేక విమర్శలకు లోనైనా కూడా వీళ్ళందరూ కూడా నియామకం అయిన వాళ్ళు రేవంత్ రెడ్డికి అండగా ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తున్న వ్యక్తి కామారెడ్డి నుంచి పోటీ చేయాల్సి ఉండగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అతన్ని ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి చేస్తారని కూడా చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు మాత్రం కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సంబంధించిన సలహాదారులుగా షబ్బీర్ అలీకి క్యాబినెట్ ఇచ్చారు. అదేవిధంగా మల్లు రవి మాజీ మంత్రి, మాజీ ఎంపీ, సీనియర్ పిసిసి ఉపాధ్యక్షుడిగా ఉన్న మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. తర్వాత ప్రోటోకాల్ ఏదైతే వేణుగోపాల్ ఉన్నారో హర్కర వేణుగోపాల్ గారు ఎప్పటి నుంచో కూడా పార్టీ పిసిసి అధ్యక్షులు ఎవరున్నా కూడా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు ఎవరున్నా కూడా అతను ప్రోటోకాల్ విభాగం చూసేవాడు. ఇప్పుడు ప్రోటోకాల్ మరియు ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా టీడీపీ నుంచి మంచి స్నేహితులుగా మెలిగారు. దాదాపు 16-20 సంవత్సరాల నుంచి కూడా ఇద్దరు కూడా మెలిగారు. ఇద్దరు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారని చెప్పి చర్చ జరిగినప్పుడు కూడా కేవలం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా నియామకం జరిగింది. మొత్తం మీద 4 నియామకాలు జరిగినాయి. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.